వెల్కమ్ టు బ్లెస్సీ చిడుకు ఛానల్. తమిళ చూసి అర్థమైపోయింది కదా, జొన్న రొట్టె విత్ బఠానీ కర్రీ. ఈ కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉండిద్దండి. ఈ ప్రాసెస్ చేయటము, ప్రిపరేషన్ చేయటము చాలా ఈజీ. మనం ఆఫ్టర్నూన్ లంచ్కైనా సరే ఎంత స్మూత్గా ఉంటాయి అంటే అంత స్మూత్గా ఉంటాయి. నేను చెప్పేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయి మీరు చేయండి. ఎంత బాగుంటుందో మీరే కామెంట్లో తెలియచేయండి. ప్రిపరేషన్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ నిండా పచ్చి బఠానీలు, ఇవి ఫ్రోజన్ కాదు, పచ్చి బఠానీలు నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మినిమం 8 అవర్స్. 8 అవర్స్ నానిపోయిన వాటిని తీసుకొచ్చి కుక్కర్లో వేసేసుకోండి. ఇలా కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్, బఠానీకి తగినంత సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ రావాలి. ఓకే, ఇప్పుడు జొన్న రొట్టెలు ప్రిపరేషన్. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వాటర్. ఎందుకు 2 గ్లాసులు చెప్తున్నాను అంటే 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నా. ఇక్కడ సాల్ట్ వేసేస్తున్నాను. ఈ జొన్న రొట్టెలోకి పెద్దలపై పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్దలపై అల్లం, పచ్చిమిర్చి మంచిగా మిక్సీ పెట్టేసుకొని మనం ఎసురు పెట్టుకున్న నీళ్ళలో తీసుకొచ్చి వేసేసేయండి. ఎందుకు వెసరు రాకముందే వేసినామంటే వాటిలో ఉన్న పచ్చిదనం పోయిద్ది. నీళ్ళు మరిగేసరికి పెద్దలపై వాటిలో ఉన్న పచ్చిదనం పోతుంది. ఈ మరిగిపోయిన నీళ్ళలో 2 గ్లాసుల జొన్న పిండి తీసుకొచ్చి వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయండి. గరిటెతో కొంచెం బలం పెట్టండి, స్పీడ్గా కలిపేసేసేయండి. ఎక్కడ ఉండలు లేకుండా, ఎక్కడ పిండి ఆగిపోకుండా, కింద ఉండిపోకుండా, కింద నుంచి పై వరకు మొత్తం కలపండి. ఇదివరకు రోజుల్లో ఇదే కదండి తినేది, జొన్న అన్నం, జొన్న రొట్టెలు తిని మన ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంత బలంగా ఉన్నారు. మన దగ్గర ఓపికలు ఏమున్నాయి చెప్పండి. ఈ వైట్ రైస్ ఎప్పుడైతే తినటం మొదలు పెట్టామో అప్పటి నుంచి రోగాలు మొదలైపోయినాయి. అప్పటి కాలం వాళ్ళు చక్కగా జొన్న రొట్టెలు, జొన్న అన్నం తినేసి ఎంత దృఢంగా ఉండేవాళ్ళు, ఎంత పనులు చేసేవాళ్ళు. మనం కూడా ఇప్పుడు మొదలు పెడదాం. మళ్ళీ ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కర్రీ ప్రిపరేషన్కి చూద్దాం. ఈ సైజు పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్లో వేసుకుందాం. కొన్ని జీడిపప్పు వేసేసుకొని వీటిని మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేయగలిగితే కట్ చేయండి, లేదా ఇలాంటి చాపర్స్లో వేసుకొని చాప్ చేసేసేయండి. మిక్సీ మాత్రం వేయొద్దు, మిక్సీ వేస్తే అస్సలు బాగోదు టమాటా కర్రీకి. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం తాలింపు దినుసులు, పచ్చిమిర్చి వేసేసి మొత్తాన్ని ఫ్రై చేయండి. ఈ స్టేజ్లో ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేద్దాం. పెద్ద ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటండి? అదే సాల్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని ఒకసారి తిప్పేద్దాం. ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఈ స్టేజ్లోనే పసుపు కూడా వేసేసుకొని తిప్పేయండి. ఇవి చూడండి, ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని వీటిని కూడా కలిపేయండి. జీడిపప్పు ఇలా నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది మనం కర్రీ తినేటప్పుడు. ఈ ఫ్రై అయిన దాంట్లో టమాటాలు, చాప్ చేసుకొని ఉంచుకున్న టమాటాలను కూడా వేసేసి తిప్పేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇవి కూడా కలిపేయండి. చూడండి, నేను ప్రతిదీ ఒక్కొక్కటి వేస్తున్నాను. 2 మినిట్స్ అన్న ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఉడకపెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీలను కూడా తీసుకొచ్చి వేయండి. చూడండి, బఠానీ మరీ మెత్తగా ఉడికిపోలేదు, మరీ గట్టిగా ఉండలా. ఇలా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. గరం మసాలా ఇది కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసేసి ఒక 10 నిమిషాలైనా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. బఠానీలు కూడా ఇంకా మంచిగా ఉడికిపోతాయి. టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది. అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఉడికిపోవాలి. ఆయిల్ అనేది, మనం వేసిన ఆయిల్ బయటికి రావాలా, అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టేజ్లో ఒకసారి మూత పెట్టుకొని తీసి మళ్ళీ ఒకసారి చూసి కలిపిన తర్వాత అండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేద్దాము. చూడండి, వాటర్ అంతా పోయింది కర్రీలోది. ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ చేసుకొని ఉంచుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ని తీసుకొచ్చి వేసేసి కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలిపేయండి. చూడండి, జీడిపప్పు, పచ్చి కొబ్బరి వేయగానే అసలు కర్రీ స్ట్రక్చరే మారిపోతుందండి. ఎంత స్మూతీగా కనిపిస్తుంది అంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఎంత బాగా కనిపిస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఒకసారి మీ వాళ్ళకి చెప్పండి. ఇక్కడ ఒకసారి సాల్ట్ చూసుకుందాం.
కొంచెం సరిపోలేదు, అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను. చాలా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఇప్పుడు జొన్న రొట్టెలు చేసేద్దాం పదండి. ఇది ఆల్మోస్ట్ ఆరిపోయి ఉండేది, ఇంకా కొంచెం ఆరాలి. కానీ మొత్తం చల్లగా అయిపోకూడదండి. జొన్న రొట్టె చేయాలి అంటే జొన్న పిండి చల్లగా అయిపోకూడదు. గోరువెచ్చదనంలో ఉన్నప్పుడే పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా కలుపుకుంటూ ఎంతగా మీరు ప్రెస్ చేయగలిగితే అంతగా ప్రెస్ చేసి జొన్న పిండిలో నుంచి జిగురు రావాలి. మన చేతికి జిగురు అంటుకోవాలి. చూడండి, నేను కట్ చేసినప్పుడు కూడా నైఫ్కి జిగురు ఉంది, అలా ఉండిపోవాలి. అలా ఉన్న చపాతీ పిండిని బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందాము. ఇక్కడ రోటీ చేయడానికి నేను జొన్న పిండిని కాదు వాడుతుంది, గోధుమ పిండినే వాడుతున్నాను. జొన్న రోటీకి గోధుమ పిండితోనే డస్టింగ్ చేసుకోండి, మంచిగా వస్తాయి. ఎక్కడ బ్రేక్ అవ్వదు, ఏది తునిగిపోవడం అనేది, పక్కన సైడ్లో క్రాకులు రావడం అనేది ఉండదు. చూడండి ఎంత చక్కగా వస్తుందో, ఎంత ఈజీగా కూడా టర్న్ అయిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసేసి అన్ని చపాతీలు చేసేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి చేస్తుంటే. వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇంట్లోకి కావాలి అనుకుంటే కట్ చేయ అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలిందో. ఇట్స్ డన్. కొత్తిమీర వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటమే. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, చేసేయండి మీరు కూడా. మరి ఇప్పుడు బాండీ పెట్టేసుకొని పెనం పెట్టేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకొని ఉంచుకున్న జొన్న రొట్టెని వేసేసేయండి. వేసి ఒక సైడ్ అలా కాలనివ్వండి, వదిలేసేయండి ఒక 2 minutes. తర్వాత కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసేసేయండి. చూడండి, ఈ జొన్న రొట్టె అనేది చక్కగా ఇట్లా పొంగాలి. పొంగింది అంటేనే ఇట్స్ డన్, మనం కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్గా చేసాము అని అర్థము. జొన్న రొట్టె చక్కగా పొంగిద్దండి. మళ్ళీ ఇంకొకటి చూద్దాము. వేసేసుకొని ఒక 2 minutes అలా వదిలేయండి. వదిలేసేసిన తర్వాత మనకి చపాతీ మీద కొంచెం పొడగలు రావాలి. ఇప్పుడు టర్న్ చేసేయండి. టర్న్ చేసేసి ఆయిల్ వేసేసుకొని, ఇక్కడ కొంతమంది అయితే వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తారు. నాకు వాటర్ వేస్తే నచ్చదు, అందుకని మేము ఆయిలే వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. అంతేనండి, అయిపోయింది చపాతీ. అదే జొన్న రొట్టె. చపాతీ చేసి చేసి అలవాటైపోయి చపాతీ అనే వస్తుంది. ఇట్స్ డన్. ఇంకా కర్రీ పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుంది, ఆ టేస్టే వేరు లెవెల్లో ఉంటుందిలేండి. ఎప్పుడు ఇడ్లీ అట్టు ఇవేనా, ఇవి కూడా చేసి పెట్టండి. మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళ హెల్త్ చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.